లాస్ట్ సండే మా అల్లుడు మా కోసం కొబ్బరిపాలు పులావ్ తయారు చేశారండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు కొబ్బరిపాలు పులావ్ షేర్ చేశాను కదా అని వీడియో వద్దులే అనుకున్నాను, కానీ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపించి కొంచెం అయిపోయింది, స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట. పెద్ద గిన్నె పెట్టి, వెడల్పాటి గిన్నె, దానిలో 2 గరిటెలు నెయ్యి వేసి బిర్యానీ దినుసులు అన్నీ వేసేసారనమాట. లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, షాజీరా, జాపత్రి, ఇవన్నీ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేశారండి. ఈలోపు గుప్పెడు జీడిపప్పు, అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం పన్నీర్ పీసెస్ కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నారు. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఫ్రోజన్ బఠానీలు, అలాగే సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసి టొమాటోలు బాగా మెత్తపడేంత వరకు వేగనిచ్చి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేశారు. అలాగే హైదరాబాదీ బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేశారు. పన్నీర్ ముక్కలు, అలాగే నానబెట్టి వాటర్ పిండేసిన మీల్ మేకర్ వేసేసి 2 గ్లాసులు బాస్మతి రైస్తో బిర్యానీ చేద్దాం అనుకున్నారు. కొబ్బరి పాలు ఇక్కడ చిక్కటి పాలు ఇట్లాగా టిన్స్లో దొరుకుతాయి అన్నమాట. 2 గ్లాసుల బిర్యానీ రైస్కి కడిగి నానబెట్టుకున్నారు. 2 గ్లాసుల కొబ్బరి పాలును 1 గ్లాసు నార్మల్ వాటర్ కూడా పోసేసి ఇదంతా బాగా మరిగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇదంతా బాగా మరిగించుకున్నారు. బియ్యం మాత్రం ఒక పావు గంట సేపు ముందుగానే బాస్మతి రైస్ని కడిగి అలా పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు ఈ బియ్యం అంతా వేసేసి మూత పెట్టేశారు. ఒక 10 మినిట్స్లోనే మనకి పులావ్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసేసారు. ఈ పులావ్ అయితే అందరికీ ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగుందనమాట. ఉష్కాకి అయిపోయింది మొత్తం అంతా కాసేపట్లోనే, అంత బాగుందనమాట. సరే, ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి మీతో ఈ షార్ట్ వీడియో షేర్ చేస్తున్నానండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా రీసెంట్గా యూఎస్ఏ సిరీస్ కూడా చేశానండి. ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు వీడియోస్ అన్నీ బాగున్నాయి, నచ్చినాయి అనుకుంటేనే మన ఛానల్ ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, ఒక లైక్ చేసి, కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.